ఇలా చూసారా, స్వీట్ పొటాటోతో స్వీట్ రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ మన రెసిపీ స్వీట్ పొటాటో ఉపయోగించి చేసుకునే స్వీట్ రెసిపీ. బెల్లం, నెయ్యి, చిలికడ దుంప వీటిని ఉపయోగించి రుచిగా స్వీట్ రెసిపీ తయారు చేయడం కోసం ఇక్కడ నేను దగ్గరగా ఒక 400 గ్రాములు చిలికడ దుంప స్వీట్ పొటాటో తీసుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాల పాటు అలానే నీళ్ళలో ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి. వాటర్లో ఉంచడం వల్ల దాని మీద ఉన్న డస్ట్, మట్టి ఏదైనా ఉంటే చక్కగా నాని నీటితో శుభ్రం అయిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజు ముక్కలుగా కాకుండా, మరీ పెద్ద సైజు ముక్కలుగా కాకుండా మధ్య సైజులో ఇలా ఇక్కడ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటో రెసిపీ తయారు చేయడం కోసం ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. గ్యాస్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఫ్లేమ్ చాలా తక్కువలో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక గిన్నె తీసుకుని దానిపైన మూతలాగా పెట్టుకోవాలి. అందులో వేడి వాటర్ పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆవిరి ఎటు వెళ్ళకుండా వాటర్లా మారి మళ్ళీ గిన్నెలోకి వెళ్ళిపోతుంది, అంటే కిందకి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ చిలకడ దుంప బాయిల్ అవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కాసేపు ఉడికించుకున్న తర్వాత, అంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకున్న గిన్నె తీసి ఆ ముక్కల్ని అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి. ఇలా చూసారా, కాస్త ఉడికినట్టున్నాయి కదా, కాస్త కలర్ మారాయి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. చిలకడ దుంప నెయ్యి కాంబినేషన్ ఏదైనా తీపితో కలిస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ చెప్పాల్సిందే ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును కూడా వేసుకున్నాను. తర్వాత ఒకసారి అటు ఇటు చక్కగా మిక్స్ చేసుకుని మళ్ళీ వాటర్తో ఉన్న గిన్నెని మూతలా పెట్టుకోవాలి. పైన మూతలా ఉపయోగించే గిన్నె ఎలా ఉండాలి అంటే కొంచెం కూడా ఆవిరి బయటకు పోకుండా మొత్తం కంప్లీట్గా కవర్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా తక్కువ మంట మీదే తయారు చేయాలి. మూత తీసి చెక్ చేసుకుందా. ఇలా చూసారా, ఆల్మోస్ట్ 80% వరకు చిలకడ దుంప ఉడికిపోయింది. ఇలా చూసారా, కలర్ కూడా తెలుపంతా పోయి లైట్ ఎల్లో కలర్లో వచ్చింది చూసారా, అంటే మన చిలకడ దుంప ఒక 80-85% వరకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. దగ్గరగా 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న స్వీట్ పొటాటో చాలా స్వీట్గా చాలా బాగుంది. మనకు నచ్చిన విధంగా స్వీట్ కాస్త ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు ఇలా చూసారా, వాటర్ ఆవిరంతా వాటర్లా ఇలా మారి కిందకి డ్రాప్గా పడుతుంది కదా, అందువల్ల ఇక్కడ బెల్లం వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లం పాకంలా మారిపోతుంది. స్వీట్ పొటాటో బెల్లంతో కలిసి కాసేపు ఉడికించుకున్న తర్వాత బెల్లం పాకం చక్కగా చిలకడ దుంపకు పట్టేస్తుంది. ఇలా చూసారా, ఎంత చక్కగా ఉడికిందో. బెల్లం, నెయ్యి, స్వీట్ పొటాటో కాంబినేషన్ ఇక చెప్పేదే ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ముక్క తీసుకొని చెక్ చేసుకుందాం. బెల్లం పాకం చిలకడ దుంప ముక్కకి చక్కగా పట్టి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా, పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. చాలా చక్కగా లోపల వరకు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కలన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. అంతే అండి, ఎంతో కలర్ఫుల్గా ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంపతో స్వీట్ పొటాటో రెసిపీ చాలా చక్కగా తయారైపోయింది. మీరు కూడా ఇలాగే తయారు చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.